హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో, డిఫరెంట్గా ఉంది. నేను చూడటం కూడా ఫస్ట్ టైం. ఆ కాయలండి ఎర్రగా ఉన్నాయి. చెట్టు ఏమోను కొమ్మలు కొమ్మలుగా అల్లుకుపోతుంది అనమాట. అలానే తీగలు కూడా కాదండి, చెట్టే సన్నగా కాడల్లాగా ఉండే కొమ్మలేసింది. ఆ కాయలండి ఎర్రగా ఉన్నాయి, మన చెర్రీస్ లాగా. కానీ చెర్రీస్ కాదు. ఈ కాయలు ఏంట్లో మీరు కనుక్కోవాలండి. నాకు తెలుసు కానీ నేను చెప్పేస్తున్నాను. అయినా అది నిజమో కాదో మీరు చెప్పండి. ఇవి షుగర్ కాయలండి. షుగర్ ఉండే వాళ్ళు ఈ కాయలు తింటే తగ్గిద్దంట. ఎట్లా ఉన్నాయంటే వగర వగరగా తీగా ఉన్నాయండి ఈ కాయలు. చూడండి ఎన్ని కాయలు, చెట్టుకి ఆల్మోస్ట్ అన్ని కాయలేనండి. ఆకు ఎంత ఉందో కాయలు కూడా అన్నీ ఉన్నాయి. నేను బియ్యం పిండి పట్టించుకురావటానికని వెళ్ళాను. అక్కడ విజయ్ అనే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి అన్నమాట. ఇవి నేను చూశాను. అక్కడున్న వదిన్ని అడిగితే చెప్పిందండి, ఇవి షుగర్ కాయలమ్మ, షుగర్ ఉండే వాళ్ళు తింటారు, అలాగే ఈడోలమైనా తినొచ్చు అంది. నేను 2 తిని చూశానండి. అలాగే మా ఇంటి పక్కన ఆంటీకి షుగర్ ఉంటే కోసుకొచ్చాను. ఏముందండి, మనం ఏం కొనుక్కొచ్చి ఇవ్వట్లేదు కదా, అక్కడ ఉన్న చెట్టు కోసుకొచ్చి ఇవ్వటమే కదా, హెల్ప్ చేశాను అలాగా. చూడండి కాయలు చూడండి అసలు ఎంత బాగున్నాయి. చిన్న చిన్న చెర్రీస్ లాగా, చిన్న చిన్న టమాటాలాగా భలే ఉన్నాయండి. కాయలు అయితే నాకు బాగా నచ్చినాయి. మా పాపకు కూడా తీసుకొచ్చి ఇచ్చాను. కానీ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. మీ ఊర్లో మీ ఏరియాలో ఈ ఈ ఈ కాయల్ని ఏమంటారో మీరు చెప్పండి, ఈ ఫ్రూట్స్ని. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి ఎలా ఉన్నాయో కాయలు కానీ కొమ్మలు కానీ క్లియర్గా చూపించాను చూడండి. వావ్, అసలు సన్నటి కొమ్మలండి. అంత పెద్ద చెట్టుకి ఇంత సన్నటి కొమ్మలు వేసింది. ఆ కొమ్మలు బారుగా అల్లుకుపోయినాయి అనమాట, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి. నేను ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూడటం. చిన్నపిల్లలు తెగ కోసుకుని తింటున్నారు. ఏంటి నాన్న ఇవి తింటున్నారు అని అంటే వాళ్ళు చెప్పారనమాట, షుగర్ కాయలు ఆంటీ ఎంత బాగున్నాయో చూడండి అని. తిని చూశానండి, నిజంగానే బాగున్నాయి. చూడండి అసలు గుత్తులు గుత్తులు ఉన్నాయండి. కాయలు కోసుకోవాలి కానీ మనకు తెలియకుండానే మనం ఆయుర్వేద మందులు ఏమన్నా ఉన్నాయంటే అవి ఎలాంటివేనండి. కొన్ని తెలిసినవి గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా షుగర్ ఉంటే కోసుకెళ్ళి ఇవ్వాలి. ఆల్రెడీ నేను ఇంటికి తీసుకొచ్చి ఆంటీకి ఇచ్చాను. అలాగే చాకుతో కోసి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో. తింటుంటే మాత్రం తీయగాను ఉన్నాయి, వగరుగాను ఉన్నాయి. వీటిలో 2 రకాలు ఉంటాయి ఏంటండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.